మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రవితేజ, అల్లరి నరేష్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేయగా, వాటిపై భీమ్స్ స్పందించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. భీమ్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తన మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తున్నాడు. వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. మాస్ అండ్ క్యాచీ ట్యూన్స్ ఇవ్వడంలో భీమ్స్ బెస్ట్ అనే చెప్పాలి. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన నువ్వా నేనా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ తరువాత చాలా హిట్ సినిమాలకు వర్క్ చేశాడు కానీ అనుకున్న బ్రేక్ రాలేదు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాతో భీమ్స్ లైఫ్ టర్న్ అయింది. ఆ సినిమాలో జింతాకా జింతాకా అంటూ సాగే మాస్ సాంగ్ ఒక రేంజ్లో బ్లాక్ బస్టర్ అయింది. దాంతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయాడు భీమ్స్. డబ్బు కోసం చేశాను అనుకున్నారు. తప్పులు కూడా చేశాను. కొన్నేళ్ల తరువాత కూడా. అయితే తాజాగా భీమ్స్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ పట్ల నెటిజన్స్ ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన సినిమా మాస్ జాతర. ఈ సినిమా ఈవెంట్లో భీమ్స్ మాట్లాడుతూ, రవితేజ లేకుంటే నాకు జీవితం లేదని, చనిపోదాం అనుకునే సమయంలో దేవుడిలా వచ్చిన రవితేజ తనకు ధమాకా అనే సినిమా ఆఫర్ ఇచ్చాడు. అది ఎప్పటికీ మరువలేను అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఆయన మ్యూజిక్ చేసిన మరో సినిమా 12 రైల్వే కాలనీ. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఆ ఈవెంట్లో భీమ్స్ మాట్లాడుతూ, నాకు జీవితాన్ని ఇచ్చింది నువ్వా నేనా సినిమా. నన్ను ఎవ్వరూ నమ్మని సమయంలో నమ్మి ఆ సినిమా అవకాశం ఇచ్చారు. వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్లే అనే సాంగ్ ఒక రేంజ్లో హిట్ అయింది. ఆ అవకాశం ఇచ్చిన నరేష్కి నేను రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మొన్న ఈవెంట్లో రవితేజ, ఇవాళ ఈవెంట్లో అల్లరి నరేష్. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాడు. ఇంతకీ ఏది నిజం భీమ్స్ భయ్యా అంటూ నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్పై తాజాగా స్పందించాడు భీమ్స్. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు మొదట అవకాశం ఇచ్చింది నరేష్ గారు. ధమాకా సినిమాతో నాకు పునర్జన్మ ఇచ్చింది రవితేజ గారు. ఇదే నేను చెప్పింది. అందులో ఎలాంటి ఉద్దేశం లేదు అంటూ వివరణ ఇచ్చాడు భీమ్స్. మొత్తంగా భీమ్స్ తన మాటలపై స్పష్టతనివ్వడంతో వివాదం సద్దుమణిగే అవకాశం ఉంది. ట్రోలర్స్ చేసే విమర్శల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం బయటపడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.